14 లక్షల కోట్ల రూపాయలు, అక్షరాల $175 బిలియన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కోట్ల రూపాయల రీఫండ్ గురించే చర్చ జరుగుతోంది. ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లు చెల్లవని కోర్టు తేల్చి చెప్పడంతో ఈ డబ్బును వెనక్కి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ 14 లక్షల కోట్లలో మన భారత్కు డబ్బులు వస్తాయా? వస్తే ఎవరికి వస్తాయి? కోర్టు తీర్పు రాగానే ట్రంప్ వేసిన ఆ ప్లాన్ బి ఏంటి? అమెరికా చట్టాల ప్రకారం ట్యాక్సులు, టారిఫ్లు వేసే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. కానీ ట్రంప్ 1977 నాటి అత్యవసర చట్టాలు ఉపయోగించి తన ఇష్టానుసారం టారిఫ్లు విధించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20న చారిత్రక తీర్పునిచ్చింది. వ్యాపారాన్ని నియంత్రించడం అంటే ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు వసూలు చేయడం కాదని 6-3 మెజారిటీతో ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో ఇప్పటి వరకు వసూలు చేసిన సుమారు $175 బిలియన్ రీఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి అమెరికా ప్రభుత్వానికి ఏర్పడింది. ఇది అమెరికా బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ట్రంప్ సర్కార్ మొదట రెసిప్రోకల్ టారిఫ్ పేరుతో భారత్పై 25% టారిఫ్ విధించింది. దానికి తోడు మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనే కోపంతో పెనాల్టీ కింద మరో 25% వడ్డించింది. అంటే మొత్తంగా 2025 ఆగస్టు 27 నుంచి 2026 ఫిబ్రవరి 2 వరకు మన దేశం ఏకంగా 50% భారీ టారిఫ్లను భరించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఇటీవల భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ పుణ్యమాని ఆ టారిఫ్లు 18% తగ్గాయి. ఒప్పందం ప్రకారం మనకు టారిఫ్లు తగ్గినా మిగిలిన దేశాలపై మాత్రం ట్రంప్ వసూళ్ల పర్వం కొనసాగుతూనే వచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రీఫండ్ చర్చల్లో ట్విస్ట్ ఉంది. కోట్ల రూపాయల రీఫండ్ వస్తుంది కదా అని మన భారతీయ ఎక్స్పోర్టర్స్ సంతోషపడటానికి లేదు. ఎందుకంటే అమెరికాలో దిగుమతి సుంకాలు చెల్లించేది అక్కడి ఇంపోర్టర్లు. సింపుల్గా చెప్పాలంటే అవి అమెరికా కంపెనీలు. కాబట్టి కోర్టు తీర్పు ప్రకారం ఆ రీఫండ్ డబ్బులు నేరుగా ఆయా అమెరికా కంపెనీల ఖాతాల్లోకి వెళతాయి. ఒకవేళ ఏదైనా భారతీయ కంపెనీకి అమెరికాలో సొంత బ్రాంచ్ ఉండి వారే స్వయంగా దిగుమతి చేసుకుని ఉంటే అప్పుడు వారు ఈ రీఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ చాలా క్లిష్టంగా ఉంటుందని కస్టమ్స్ విభాగం మార్గదర్శకాల కోసం వెయిట్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పుతో భారత ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు తక్షణ ఉపశమనం లభించింది. భవిష్యత్తులో మన వస్తువులకు అమెరికాలో మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ట్రంప్ ఎప్పుడు ఏ కొత్త చట్టం తెస్తారో తెలియదు కాబట్టి వ్యాపార వర్గాలు అప్రమత్తంగా ఉండాల్సిందే.